ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రామగుండం ట్రాఫిక్ పోలీసులు రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు మరియు ఎస్ఐలు హరిశేఖర్, రామరాజు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని ఫోటోలు తీపించి వాళ్ళ ప్రెస్లో బూట్లో పెడితే వాళ్ళు చేసుకోండి. మన తరఫున కొన్ని ఇచ్చేసారు ఇక్కడ 56 ఇక్కడ వరకు ఇది ఇదేంటి ప్రజాదరణ పొందిన ప్రముఖులతో ఒకరు అక్కడ ఈ ఒక్క న్యాయస్థానంతో ఇది కూడా మీకు వస్తుంది కనిపిస్తుంది. సేమ్ అప్పటికి ఇప్పుడు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎటువంటి అంటే లేదు, చాలా క్లారిటీ అక్షరం అక్షరం కనిపించేది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు డీజీపీ గారు, మా గౌరవ రామగుండం కమిషనర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మేము ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో ఈరోజు ఫిబ్రవరి 27 రోజున వాహన డ్రైవర్లు అంటే ఆటో, అలాగే స్కూల్ వ్యాన్లు, బస్సులు నడిపే డ్రైవర్లు, అలాగే లారీలు, హెవీ వెహికల్స్, టిప్పర్స్ నడిపే డ్రైవర్లందరికీ కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి కంటి చూపు సరిగా లేకపోతే కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మన రామగుండం ప్రాంతంలోని అన్ని స్కూళ్ళ వాహన డ్రైవర్లకు, అలాగే ఆటో రిక్షా డ్రైవర్లకు, అలాగే లారీ వాహన డ్రైవర్లకు, అలాగే పెద్ద హెవీ వెహికల్ డ్రైవర్లందరికీ కూడా ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి వారి యొక్క పరీక్షలకు అనుగుణంగా వారికి కళ్ళద్దాలు ఇప్పించడం జరుగుతుంది. అలాగే సమస్య సివియర్గా ఉన్నవారికి గుర్తించి వారిని లయన్స్ క్లబ్ గోదావరిఖని వారి సహకారంతో వారందరినీ కూడా ప్రత్యేకమైన శస్త్రచికిత్సలు ఏమైనా అవసరం ఉంటే వారిని తరలించి కరీంనగర్లోని రేకుర్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కూడా వారికి ముందుకు రావడం జరిగింది. వారికి లయన్స్ క్లబ్ వారికి మా పోలీసుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనకు రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్య కృత్యంగా తయారైపోయింది. చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, అలాగే తలలు పగులుతున్నాయి. ట్రీట్మెంట్కు లక్షల కొద్ది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సమస్యను భరించలేని పరిస్థితుల్లో చాలా మంది బాధపడుతున్నారు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన స్కీమును తీసుకురావడం జరిగింది. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అవసరం ఉన్న వ్యక్తి రోడ్డు పైనే ఉంటే అటువంటి వ్యక్తిని గుర్తించి లేదా వ్యక్తులను గుర్తించి వారిని హాస్పిటల్కు గనుక తరలిస్తే అట్టి వ్యక్తులకు 25,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే
చికిత్స అవసరం ఉన్న వ్యక్తిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే 1,50,000 రూపాయల వరకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా వాహన ప్రమాదాల్లో గాయపడ్డ వ్యక్తులను గోల్డెన్ అవర్లో కనుక ఆసుపత్రికి తరలిస్తే అతను బ్రతికే అవకాశాలు 90% ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కల్పించిన ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని క్షుతగాత్రులను ఎట్టి పరిస్థితిలో వదిలేయకుండా హాస్పిటల్లో జాయిన్ చేయండి. అలాగే ప్రభుత్వం ఇస్తున్న బహుమతిని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వారి దగ్గర గాయపడ్డ వారి దగ్గర ఎటువంటి డబ్బు లేకపోయినా సరే 1,50,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేయడం జరుగుతుంది. వారందరికీ కూడా సర్క్యులర్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా దీని విషయంలో సంశయించకుండా గాయస్తులను ఆసుపత్రికి తరలించాల్సిందిగా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని అందరు కూడా కళ్ళను పరీక్షించుకొని వారికి తగిన పరికరాలను మేము మా లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.